కానీ అందరూ విద్యా స్పర్ధ అనేది ఉంటుంది. అంచేత ఆ విషయమై మన విద్యా విషయమై మన మధ్య స్పర్ధ లేకుండా ఉండుగాక. తేజస్వినా అవధి తమస్తు, తేజస్వినా అవధి నమస్తు అంటే జ్ఞానపు చివరి క్షణ ఏదైతే తెలుసుకోవలసిన గోల్ పూర్తి జ్ఞానం ఉందో అంత చివరికి మనం వెళుతుంది కాక, సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతుంది కాక అని వేదర్షుడు ఆశించింది. ప్రతి ఉపాధ్యాయుడు తెలిసైనా తెలియకైనా విద్యార్థులు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విద్యార్థి సంబంధాలలో ఉపాధ్యాయ సంబంధాలలో కాలానుగుణంగా కొన్ని మార్పులు వచ్చాయి. మా చిన్నతనంలో మేము చదువుకున్నప్పుడు మ్యాథ్స్ అంటే పోలీసు, మ్యాథ్స్ గారు మ్యాథ్స్ ఎదురుపడ్డం అనేది ఉండేది కాదు. ఎందుకంటే భయం, పోలీసుకి దొంగకి ఉండేది. కానీ మేము ఉపాధ్యాయులు అయ్యే సమయానికి ఈ భయముతో కూడిన భక్తి కన్నా అభిమానంతో కూడిన భక్తి అనేటువంటిది మారింది. అది మేము ఇక్కడ చదివి చూసాం. మ్యాథ్స్ అంటే భయం కాదు, అభిమానం భక్తి. ఆ దీన్ని ఎక్కువగా నేను 3 స్కూల్లో పనిచేసినా ఏమిటని చెప్తుంది. ఇక్కడ మాత్రమే చూసాం. ప్రతిమ దీనిలో అంత ఎఫెక్ట్ అనిపించదు. కాలం అప్పుడే మారిపోయింది. ఆ వెళ్ళే ప్రదేశము, అక్కడ ఉండే వాతావరణం కూడా కొంత కారణం. ఇక రాను రాను వచ్చే తరాల్లో ఎలా మారుతుందో తెలియదు. పిల్లలంటే మ్యాథ్స్ భయపడే స్థితికి వస్తారు ఏమిటో తెలియదు. అంచేత ఆ స్థాయి కాకుండా ఇక్కడ ప్రేమాభిమానాలతో కూడినటువంటి గురు శిష్య సంబంధాలు నెలకొన్నాయి. ఇక్కడ పనిచేసినట్టే ఇంచుమించు నేను 2 తరాల అంటే ఇక్కడ చదివిన పిల్లల తాలూకా పిల్లలు కూడా ఇక్కడ చదివారు. ఎందుకంటే 21 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ మొదటి నుంచి వై రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి ఇప్పుడు బి రవిరెడ్డి గారి వరకు ఇక్కడ పనిచేశారు 21 సంవత్సరాలు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వచ్చిన ఏ ఉపాధ్యాయులు కూడా ఇప్పటి ఆయన చూడకపోయిన తిరుమలరావు గారి మాటలో కూడా నేను పలానా ఉపాధ్యాయుని, నా పని చేసుకొని నేను వెళ్ళిపోతాను, మిగిలిన దాంట్లో నా సంబంధం ఏంటి, నా సబ్జెక్ట్ నేను చెప్పేసి వెళ్ళిపోతాను, నా జీతం నాకు ఇచ్చేస్తున్నారు కదా గవర్నమెంట్ అనేటువంటి స్థితిలో ఎవ్వరు పని చేయలేదు. స్వర్గలోకంలో ఉన్న ఢిల్లీ మేషర్ దగ్గర నుంచి